మహాభారతం పార్ట్ 1. మహాభారతం అనేది ఆది పర్వంతో వ్యాధవ్యాస జననంతో మొదలవుతుంది. ఉపరిచర మహారాజు భార్య ఆదిరిక, ఆమె అందమైన ఒక అప్సరస. వీరిద్దరి సంతానం సత్యవతి. ఈమె యొక్క మత్స్యగంధి అనే పేరుతో దాసరాజు వద్ద పెరుగుతూ యమునా నదిలో నావ నడుపుతూ ఉంటుంది. ఒకరోజు పరాశర మహర్షి పడవ నడిపే మత్స్యగంధిని తన పడవలో నది దాటించమని కోరాడు. అందుకు మత్స్యగంధి సరేనని పడవలో ఎక్కించుకుని నావ నడుపుతుంది. అప్పుడు పరాశర మహర్షి మత్స్యగంధి రూపలావణ్యములకు ముక్తుడై మోహపారవశ్యంతో తన కోరికను ఆమెకు తెలియజేశాడు. అందుకు మత్స్యగంధి, మహర్షి వశిష్ఠ మహాముని వంశంలో జన్మించిన మీరు నన్ను కోరుట తగదు. నా శరీరం అంతా చేపల వాసన, నాలో మచ్చదగినది ఏమున్నది అని అడగగా, అది విన్న పరాశరుడు తన తపశ్శక్తిచే ఆమెను యోజనగంధిగా అంటే అందమైన అమ్మాయిగా మార్చారు. వెంటనే భయము సిగ్గుతో మత్స్యగంధి తల వంచింది. తర్వాత ఏం జరిగింది, అసలు ఈ వ్యాసుడు ఎలా జన్మించాడని తెలుసుకోవడానికి కిందనే ఉండే లింక్ పై క్లిక్ చేసి